కొంతమంది ఏంటంటే రకరకాలుగా మళ్ళీ కామెంట్స్ చేస్తారు. ఆ జుట్టు ఇలా వేసుకున్నావేంటి, ఈ డ్రెస్ ఇలా వేసుకు ఫ్యాషన్ అనేది ఉన్న పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ అసలు మూలాలు ఎప్పటికీ పోవు. దాన్ని మీరు ఇప్పుడు బొట్టు సాంప్రదాయం గురించి అన్నారు కాబట్టి ఇక మీరు ఆ టాపిక్ వస్తున్న చివరిగా కంప్లీట్ చేసేయండి. శివాజీ గారు చేసిన కామెంట్ల మీద వీళ్ళు కాంట్రవర్సీ నడుస్తా ఉన్నది, ఏం చెప్తారు ఒకటి? శివాజీ గారి కామెంట్స్ గురించి నేను మాట్లాడను. ఆయన మంచి విషయమే కానీ కొంచెం ఈ చర్చ చాలా రోజుల నుంచి కూడా నడుస్తా ఉన్నది, చాలా మంది కూడా చేశారు కామెంట్. అంటే సినీ ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి ఇది నేను ఎక్కువ మాట్లాడనండి. ఎందుకంటే ఆ ఫీల్డ్ది వాళ్ళు చూస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో మంచి ఉంది, కాకపోతే చెప్పే విధానం సరిగా లేదు. చెప్పే విధానంలో చెప్తే ఇంకా బాగుండేది. చెప్పడం తప్పు కాదు, చెప్పే విధానం సక్రమంగా చెప్పు ఉండాలి అంతే. అంతకు మించి ఏం లేదు. ఆయన మంచిగా చెప్పారు, పద్ధతిగా ఉండాలి అన్నట్లుగానే చెప్పారు తప్ప విదేశీ సంస్కృతిని ఎక్కువగా కాకుండా స్వదేశీ వస్త్రధారణ అనేది మనకి మంచిది అన్నట్లుగానే చెప్పారు. అది ఎందుకంటే ఈ మధ్య హీరోయిన్స్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా చూసాం కదా, బోయపాటి శ్రీను గారిని ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఫోటోల కోసం. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రభావితం చేస్తుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశమే. పాత సినిమాల్లో చూసుకుంటే ఏదైనా ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు పాత హీరోయిన్లు అందరూ కూడా, నేను చాలా మూవీస్కి సంబంధించిన వాళ్ళ ఉంటాయి కదండి, అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు అన్నీ కూడా వాళ్ళందరూ చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని, పువ్వులు పెట్టుకుని, జడ వేసుకుని చాలా చక్కగా ఉన్నటువంటి ఫంక్షన్స్కి వచ్చినవి చూశాను నేను. అలా ఆయన అలా ఆలోచించి చెప్పుండొచ్చేమో. అంటే సినిమాల్లో ఎలాగైనా చేస్తున్నారు, బయటకు వచ్చినప్పుడన్నా కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పుండొచ్చు. నేను అది తప్పు ఒప్పు అని చెప్పే స్థాయి నాది కాదు, కానీ చెప్పిన విధానం సరిగ్గా చెప్తే బాగుండు అనేది అనుకున్నాను అంతే. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ.